అమ్మ మా పల్లె గోవలను కాపాడవమ్మా కావమ్మా అమ్మ ఏడాది నీ పోయిన మరవ పోమమ్మా ఓ దేవత గోవిందా వాళ్ళు 5 ఏళ్ల వయసులో పెళ్లి చేసే ఆ కావమ్మకు 5 ఏళ్ల వయసులో పెళ్లి చేసి తన భర్త మానయ్య చెన్న పట్టమునకు కొలువుకు వెళ్ళి చావు బతుకుల్లో ఇల్లు చేరగా మా తల్లి కావమ్మ దేవత ఆమె అలాంటి సమయాన ఆమె చాలా చేస్తుందో కావమ్మ గోవింద ఆమె 16 కావళ్ళు సార చేస్తుందా తన భర్త గారు పెట్టిన నందావనములో చేరి మా తల్లి కావమ్మ మన భర్త గారు పెట్టిన ఈ నందావనములో కాసేపు విహరించాలని మా తల్లి కావమ్మ ఆ నందావనమంతా కల తిరగాలని మా తల్లి కావమ్మ దేవత ఆమె ఆనందవనమంతా కల తిరగనయ్యా ఏరిపోసిందో కావమ్మ ఆమె ఎర్రగన్నేరి ఆ పూలు పోసిందా చాంబలే ఎర్రగన్నేరి ఆ పూలు పోసి పూల బంత కట్టి మా తల్లి కావమ్మ మనము కొండ ప్రవేశమైనట్టయితే రోజుకైనా మన భర్త గారు పెట్టిన ఈ నందావనములే మనము కొత్త ప్రవేశం కావాలని కావమ్మ ఆమె కొండానికి 3 గిరులు గీసిందా కొండానికి 3 గిరులు గీసి కొండమ్మ మీద పూల బంతి నిలిపి మరి మానికి ఉయ్యాల వేసి కావమ్మ ఆమె ఉయ్యాలలో తాము తల్లి ఊగిందా ఉయ్యాలలో తాము ఊగిందని కావమ్మ మనకు కొండ ప్రవేశమైనట్లయితే ఈ నందావనంలో మనం కొండ ప్రవేశం కావాలని గుండానికి గుర్తు పెట్టి గుండానికి 3 గిన్నెలు తీసి ఆ గిన్నెల మీద పూల పండి కావమ్మ 16 కావళ్ళు తీసుకుని సామల కోటలో చేరగా అత్త చెల్లెమ్మ చూసి అమ్మ కోడలా ఏమి సంబరమని ఏమి వేడుకని నీవు సార తెచ్చావమ్మా నీ భర్త గారు చావు బతుకుల్లో ఉంటే ఇలాంటి సమయాన్ని సార తెచ్చావే చూసేటి వారు నవరమ్మా అమ్మ అత్తమ్మ నేను పసుపు కుంకాలతో నా భర్త ప్రాణాలతో ఉండగానే నేను ఈ సామర్ల కోటంతా సారపరచాలి నేను తెచ్చినటువంటి సారకి నీవు అడ్డు చెప్పొద్దమ్మా నేను సారపరిచే కావాలగా అమ్మా నీ భర్త గారు చావు బతుకుల్లో
పడమటి ఇంటిలో ఎవరు ఉన్నాడమ్మా ఉత్తరపు ఇంటిలో సారథించమనగా మహాతల్లి కావమ్మను కావమ్మ దేవత ఉత్తరపు ఇంటిలో పందుము ధాన్యము రాజులు గోపించి రాజు మీద 16 కావిళ్ళు సారించి కావమ్మ తెచ్చినటువంటి 16 సారి కావిళ్లకు దీపధూప నైవేద్యములు సమర్పించి కర్పూర కత్తి వెలిగించినాడు గేరమ్మ బదులుపెట్టి కావమ్మ అత్త సార తీసుకుని అత్త చెల్లెమ్మ వెడవచ్చింది కాబట్టి ఆమెకు పసుపు కుంకుమ ఇవ్వకూడదని తిరుపలహారములు మంచి వ్యక్తి కావమ్మ ఆమె ఆడబిడ్డ మారబిడ్డ సీతమ్మకు సార వంచిందా ఆ దేవత ఆమె బ్రాహ్మణ కన్యలకు సార వంచిందో బ్రాహ్మణ కన్యలకు క్షత్రియ కన్యలకు వైశ్వరి కన్యలకు గోత్రవరి కన్యలకు